సార్ మీ నియోజకవర్గంలో చాలామంది ఉద్యోగాలు లేకుండా కొంతమంది కనిపిస్తుంటారు. వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ చేయడం విషయంలో గానీ, లేదు మీ జిల్లాలో ఉన్న సహజ వనరులు వాడుకొని అక్కడే వాళ్ళు డెవలప్ అయ్యి ఒక ఎంటర్‌ప్రైజర్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడంలో గానీ మీరేం చేయగలరా? కృషి చేయగలరా? నేను ఒక ప్లాన్ కూడా చేసిన. ఏది అక్కడ అంటే మా ఎక్కడో హైదరాబాద్ వచ్చేవాళ్ళు మా బొంబాయి, దగ్గర దుబాయ్ మా కాకుండా. దగ్గర సింగరేణి ఉంది, అవును. ఎన్టీపీసీ ఉంది, హ్మ్. నీళ్లు ఉన్నాయి, అడవి ఉంది, ఆలయాలు ఉన్నాయి. సో ఇన్ని ఉన్న ప్రాంతం ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. మీరు చూడండి, కానీ బొగ్గు ఎందుకంటే ఉంది. వాళ్ళందరూ మళ్ళా ఎస్, ఇటొస్తుంటారు. అక్కడ పుట్టినటువంటి ప్రజాప్రతినిధి ఒక 4 సంవత్సరాల అవకాశం వచ్చింది. అదే దురదృష్టం. అదే అవేర్నెస్ కావాలి వాళ్ళకు. నేను అక్కడ పుట్టినటువంటి మొదటి వ్యక్తిని. హ్మ్. ఒక 4 సంవత్సరాల అవకాశం వచ్చింది. అక్కడే ఏలినటువంటి పివి నరసరావు అక్కడ పుట్టిన ఆయన కాదు. శ్రీపాదరావు గారు ఆయన ఆయన అక్కడ పుట్టి పెరిగినా కూడా అక్కడితో సంబంధాలు తెగిపోయినాయి. ఆ తర్వాత ఇవాళ ఉన్న ఎమ్మెల్యేకు అక్కడ పుట్టడం లేదు, అక్కడ పెరగలేదు. ఆయనకు మిత్రుడు లేదు, చుట్టము లేరు. సో అక్కడితో సంబంధాలు లేవు. రేపు ఖచ్చితంగా ఆ నీళ్లను, ఆ భూమిని, అడవిని, ఆలయాలను వాడుకొని వాళ్ళకి అక్కడనే మంచి అవకాశాలు అంటే కల్పించాలి. వలసలు ఆగుతారు అక్కడ. ఎస్, అక్కడ టూరిజం డెవలప్ చేయాలి. హ్మ్. ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా అక్కడికే తీసుకురావాలి, అక్కడ పెట్టాలి, దాని ద్వారా పెంచాలి. ఓకే. ఇవాళ మా ఎమ్మెల్యే ఇండస్ట్రీ ఇవాళ ఉన్నది ఆయన చేతిలో, ఐటీ ఉన్నది. ఏం చేస్తాడో చూద్దాం. ఒక సంవత్సరం ఆగినాక అడుగుదాం అని అనుకుంటున్నాము. డిసెంబర్ తర్వాత ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. 1 ఇయర్ గ్యాప్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా! వాళ్ళకు ఒక రోజు కూడా ఇవ్వద్దండి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళది కొత్త పార్టీ కాదు, అవును. వాళ్ళు కొత్తగా రాజకీయాలకు రాలేదు. 100 సంవత్సరాలు దాటినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 50 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కుటుంబం మంత్రి ఎమ్మెల్యే కుటుంబం. వాళ్ళకి ఇంకా టైం ఎందుకు ఇవ్వాలండి? నా అటువంటి దానికి టైం ఇవ్వాలి. 5 ఏళ్ళు ఇవ్వాలి. అసలు మా వాళ్ళు 5 రోజుల నుంచి తిట్టుడు మొదలుపెట్టారు నన్ను. 5 సంవత్సరాల తర్వాత అడుగుడు మొదలు పెట్టాలి నన్ను. పార్టీ పాతదైనా అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అంటారు. అప్పులు ఉన్నాయి మాకు తెలుసు. ఆ అప్పులను ఎట్లా అధిగమించి ఆ పథకాలు ఇవ్వాలో మాకు తెలుసు. వాళ్ళ స్టేట్మెంట్లు మీరు విన్నారో లేదో. అవును. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు, మా మంత్రి ఎమ్మెల్యే స్టేట్మెంటు, మా కానీ ఎంత మంత్రి స్టేట్మెంట్ ఎమ్మెల్యే ఇచ్చినా చదువుకున్న ఆయన 420 హామీలు ఆయనే రాసిండు. ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా పవర్లోకి వచ్చాక దాని లోటుపాటు తెలుస్తాయి. తప్పది. ఇక్కడ దూబరా ఖర్చు ఆ ఎక్కువ ప్రశ్న కనిపిస్తుంది కొత్త కదా. వాళ్ళకి వేయాలి. మీరు వాళ్ళకి వేయొద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారం నడిపిన పార్టీ, అధికారంలో ఉండి చూసిన పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాకు అధికారంలోకి వచ్చితే నా అటువంటి వాడు అనాలి. నాకు ఎమ్మెల్యే కాకముందు ఇన్ని కథలు తెలియదు అని నేనంటే మీరు నమ్మాలి. కానీ వాళ్ళంటే మీరు ఎట్లా, మీరు వాళ్ళకు కుషనే ఇయ్యద్దండి. ఉమ్. వాళ్ళని ఇప్పటికే చింతపరిగలు మోగాలి వాళ్ళ మీద. కానీ దూబరా లేట్ ఖర్చు ఎక్కువ అయింది. ఉంది కదండి. దూబరా ఖర్చు ఎక్కువ ఉందనేది వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు ఎక్కువ చేస్తారు. హెలికాప్టర్లలో రోజు తిరుగుతారు వాళ్ళే. అసలు దుబారా ఖర్చు. ఇప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఎంత గలీజ్గా మాట్లాడండి. వాళ్ళ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మహారాష్ట్ర ఎలక్షన్లు ఇస్తారానండి? మహారాష్ట్ర ఎలక్షన్కు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? అలాగనుకుంటే అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మహారాష్ట్రలో ఇచ్చింది, తర్వాత పంజాబ్లో కూడా మాకేం సంబంధం అక్కడ ఎలక్షన్ తోటి? మా పైసలు నువ్వు అక్కడ అడ్వర్టైజ్మెంట్ నీకు ఎవడిచ్చిండు అధికారం? మా పైసలు పెట్టి నువ్వు అక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తావా? అవునా కాదా? అది జాతీయ మరి పార్టీ దుబారా కాదు. దేన్ని అంటారు? ఉమ్. 300 కోట్లు. 300 కోట్ల చిన్న డబ్బా అది. దుబారా చేసేటోళ్ళే దుబారా గురించి మీరు వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? తప్పది. దుబారా గురించి అర్హత లేదు వాళ్ళకు. వాళ్ళకు టైం ఇచ్చే మీరు అవకాశం లేదు. మీరు టైం ఇవ్వద్దు వాళ్ళ గురించి. నెక్స్ట్ డేనే స్టార్ట్ కావాలి వాళ్ళది. బ్యాటింగ్. ఎవరు చెప్పమన్నారని? 3 తారీఖు నాడు వస్తున్నా అవ్వా 4000 ఇస్తా, 2000 తీసుకోకు. ఆగు అవ్వా, ఆగు ఆగు, ఉరుకకు. ఎవరన్నారు? నేనన్నానా? అంటే ప్రజల్లో జ్ఞాపశక్తి తక్కువ కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కువగా దాన్ని వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. జ్ఞాపక శక్తి జ్ఞాపకం వచ్చినప్పుడు 2 చెంపలు రెండు వాళ్ళ కొడతారు అప్పుడు. మరి ఆ రోజు రాదా? ఇప్పుడు ఒకటే చెంప పలుకుతుంది అనుకుంటున్నారు. జ్ఞాపకం వచ్చిన పుట్టమధు గారి రాజకీయం టాపిక్ పక్కన పెడితే ఇంకపై జరుగుతున్న క్రైమ్ కానీ ఇకపై జరుగుతున్న విషయాలకి మరొకసారి పుట్టమధు పేరు వస్తే మీరు ఏం చేస్తారండి? ఐ డ్రీమ్ వాళ్ళు మా ఎదుగుదల గురించి ప్రచారం చేయండి. మేము బీదరికం నుంచి వచ్చి ఆరోపణలే మిగిలిపోయినాయి అనేది ప్రచారం చేయండి. మేము ఇంత పైకి ఎంత గొప్పగా వచ్చినాం, ఇట్లా పుట్టమధులాగా మీరు కూడా పైకి రావచ్చని కొంతమందిని ఎంకరేజ్ చేయండి. మా జీవిత చరిత్ర చెప్పి, ఓకే. మా బ్యాడ్ చరిత్ర గురించి అటా మీద చర్చ చేయకండి. ఓకే. అటా మీద అంటే ఐ డ్రీమ్ ఆపేసి, ఒకటి చెప్తే చాలా పుట్టమధు గారికి రికార్డ్ ఐ మార్చారు డ్రీమ్కు మంచి రెప్యుటేషన్ ఉంది. ఉంది. దాన్ని మీ ద్వారానే మొదలు పెట్టండి. అరే తప్పకుండా. ఐ డ్రీమ్ వాళ్ళు చెప్పే ఒక సలహా కూడా మీరు పాటించగలరా? 100%. ఇకపై పుట్టమధు పేరు వస్తే క్రైమ్ జరిగినది ఏ క్రైమ్లో కానీ అది ఆరోపణలుగా ఉంటే మాత్రం ఆ చేసిన వ్యక్తి మీద కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ అయితే ఒక ఫుల్ స్టాప్ పడుతుంది ఇప్పుడు కదా. ఆల్రెడీ నేను ఒక లీగల్గా నేను ఇంతకుముందు అన్న ఎందుకు పోనీ అంటే ఎవరో యూట్యూబ్ ఛానల్ ఆమె ఒక కులానికి ఫేవర్ చేయడం కోసం
ఆ వామనరావు కేసులో నన్ను డైరెక్ట్గా ముద్దాయిగా చెప్తుంది ఆమె మీద మొన్న లీగల్ నోటీస్ ఇచ్చినాం, ఇక పేర్లు చెప్పము, అదే వదిలేండి. ఆమె మీద కేసు వేస్తాం, డిఫర్మేషన్ ఖచ్చితంగా చేస్తాము. అంటే ఒకరికి కానీ ఆ పనిష్మెంట్ చేస్తాం. ఆటోమేటిక్ సెట్ అవుతుంది కదా. సెట్ అవుతుందా కాదా కానీ ఇక అది కూడా చేస్తాం. మ్మ్. మీరు అనగా 100% కొద్ది రోజులలో మీకు ఆ లెటర్ పంపిస్తా. ఓకే. మొన్న లీగల్ నోటీస్ పంపించినాం, ఈ మధ్యలో డిఫర్మేషన్ సూట్ వేస్తా, క్రిమినల్ డిఫర్మేషన్ వేస్తున్నా, అవును వేసి అది మీకు పంపిస్తా, పక్కా చేస్తాం. సార్, ఫైనల్గా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పాలనను అర్థం చేసుకొని నెక్స్ట్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అనే ఒక గొప్ప మన అవకాశం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ భూమి లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఓటు ఉండాలని, చదువు ఉన్న వాళ్ళకి ఓటు ఉండాలని, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లకే ఓటు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరితే ఇవి ఏవి మా వర్గాలకు లేవు. అసలు భూమి లేకున్నా, డబ్బు లేకున్నా, చదువు లేకున్నా ఓటు ఉండాలి, ఓటు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఉండాలని ఆయన కొట్లాడి మనకు ఓటు అవకాశం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. సో అంత గొప్ప అవకాశం. ఓటు మాత్రమే నీ తలరాత మారుస్తుంది, ఓటు మాత్రమే నీకు అన్నం పెడుతుంది, ఓటు మాత్రమే నీకు భవిష్యత్తు చూపిస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధి మాత్రమే ఇవి చేయగలుగుతారు. కనుక ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. ఏ ఎన్నికలు తక్షణమే వస్తే కర్రు గాల్చి వాతలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తే కొద్దన్న గొప్ప ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేస్తారు. దాని మీద ఆలోచన చేయండి, అవగాహనకు రండి. ఎవరో చెప్పిన మాటలు వినకండి, మనకంటూ మనం ఆలోచన చేసుకొని ముందుకు నడవాలని మీ ద్వారా మా మంత్రి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను.